పట్టుకొని తప్పకుండా ఏకీవించండి, ఫాలో అవ్వండి. పదవ అధ్యాయము 34వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం నుండి చివరి వరకు అందరము చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధాన శక్తిని గురించి కొంత మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు పునరుద్ధానుడైన తరువాత జరిగినటువంటి సంఘటనలు, వాస్తవాలు, ఆయన పునరుద్ధాన శక్తితో జరిగినటువంటి అనేక విషయాలు మనం ధ్యానించాలని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నాం. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి దేవుని ఆత్మలో ఉన్నది అని మనం తెలుసుకున్నాం. లేక క్రీస్తు ఆత్మలో ఉన్నది, లేక టకామని చెప్పాలి. ఇప్పటికీ విన్నాం కదా, దేవుని ఆత్మలో ఉన్నది, లేక క్రీస్తు ఆత్మలో ఉన్నది, లేక
చెప్తే కదా గట్టిగా, పరిశుద్ధాత్మలో ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మన్న, క్రీస్తు ఆత్మన్న, పరిశుద్ధాత్మన్న త్రియేక దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇందులో ఎన్నో భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మనం వీటిని గురించి కలవర చెందాల్సిన అక్కర్లేదు. దేవుని ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న త్రియేక దేవుని ఆత్మ. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క త్రియేక దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉంటే అది మనము పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నట్టు అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. గత వారం అయితే దేవుడు మనతో ప్రత్యేకంగా పౌలు గారి జీవితం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడారు. మొదటి వారం, గత వారం నేను మాట్లాడలేదు అనుకోండి, మొదటి వారం. హల్లెలూయా. ఏమిటి? పౌలు గారు తనకున్న ఘనతలన్నీ, తన యొక్క విద్య అతిశయాలన్నీ, అతి శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానము నిమిత్తము, తనకు పునరుద్ధాన బలము కలుగు నిమిత్తము వాటన్నిటినీ చెప్పాలి పెంటగా ఎంచుకున్నాడంట. పెంట పారేస్తాం కదా, పెంటని పారేస్తాం, పెంట కుప్పలో వేస్తాం. అలాగూ తనకున్న ఘనతలన్నీ, ధర్మశాస్త్ర సంబంధంగా ఆయనకున్న ఘనతలు, ఆయన యొక్క గోత్ర సంబంధంగా ఉన్న ఘనతలు మొత్తం క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు, క్రీస్తు శ్రమలలో పాలివాడవుట ఎంత భాగ్యమో, క్రీస్తు శ్రమలో పాలివాడవడానికి, క్రీస్తు యొక్క పునరుద్ధానములో పాలివాడవడానికి అడ్డుగా ఉన్న సమస్తాన్ని ఆయన పెంటవలె ఎంచుకున్నాడు. బయట పారబోసినట్టుగా వాటిని వదులుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతి శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానం అవసరం, ఆయన శ్రమలలో పాలువారవుట అవసరం. అట్టివారే క్రీస్తు యొక్క పునరుద్ధానములో పాలువారై క్రీస్తుతో పాటు నిత్య జీవంలో యుగాయుగాలు మనము ఆనందిస్తూ ఉంటాం. అది ఎరిగినటువంటి పౌలుగా మారిన సౌలు, మనము పోయినసారి ధ్యానించిన ప్రకారము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ సత్యాలు ఆయన జీవితంలో ఆయన దేవుని ఆత్మ ద్వారా వాటిని స్వతంత్రించుకోగలిగాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. మనం కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయాణంలో కూడా మనం ఉన్నామా? ఆ ప్రయత్నంలో ఉన్నామా? యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలని ఆశపడుతున్నామా? అందుకు అడ్డుగా ఏదైనా ఉంటే దాన్ని వదులుకోగలవా? పెంటతో సమానంగా దాన్ని ఎంచుకొని దాన్ని తీసి పారేయగలవా? క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలు భాగస్తులు అవడానికి ఈ భూమి మీద క్రీస్తు కొరకు శ్రమలను స్వీకరించగలవా? శ్రమలు వస్తే పారిపోతావా? పౌలు గారు అంటున్నారు, క్రీస్తు పునరుద్ధానంలో పాలువాడు అవడానికి, క్రీస్తు శ్రమలలో పాలువాడు అవడానికి ఇష్టపడుతున్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. అప్పుడే క్రీస్తు యొక్క పునరుద్ధానంలో మనకు పాలు వస్తుంది. యేసు ప్రభువే అన్నాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్పాడు? మార్తాతో బైబిల్ తెరవండి. నేనే పునరుద్ధానము. అందుకు యేసు పునరుద్ధానమును, చూసారా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి చెప్పండి. ఈ లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? పునరుద్ధానం లేకపోతే, చనిపోయి తిరిగి ప్రభువులాగా లేచి ప్రభువుతో కూడా నిత్యము సజీవులతో
నిత్య జీవంలో మనము ఉండలేకపోతే ఏం ప్రయోజనం ఈ బ్రతుక్కి? కాబట్టి పౌలు గారు ఎంత చక్కగా వాటన్నిటినీ, ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఘనతలతో పాటు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని తీసి బయట పారవేసి అతి శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానాన్ని ఆయన గడించాడు. క్రీస్తు కొరకు శ్రమలను తన శరీరంలోనికి ఆహ్వానించాడు, హ్యాపీగా స్వీకరించాడు. తద్వారా ఆయనకు క్రీస్తుతో పాటు పునరుద్ధానము చెందేటటువంటి భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. అదే నీకు నాకు కావాలి. ఆ రోజుల్లో యూదులకు, ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుని యొక్క అభిషేకము, అంటే దేవుని ఆత్మాభిషేకము, లేక దేవుని ప్రజలు పాడై నశించిపోయారు, వారి కోసమే మెస్సయ్య, రక్షకుడు అనే ఒక భావము యూదుల్లో, ఇశ్రాయేలుల్లో నాటుకోబోయిందనమాట. బాగా నాటుకోబోయింది. మెస్సయ్య వస్తే మా కోసమే. మెస్సయ్య అంటే క్రీస్తు అభిషిక్తుడు. రక్షకుడు వస్తే మా కోసమే. రాజుగా వస్తే మా కోసమే. స్వస్థపరిచే దేవుడుగా వస్తే మా కోసమే. ఒక యజమానుడిగా వస్తే మా కోసమే. ఒక కాపరిగా వస్తే మా కోసమే. ఇలాంటి ఒక ఆలోచన, భావము వాళ్ళల్లో బాగా పేరుకొని పోయింది, నాటుకొని పోయింది అన్నమాట. సౌలు కూడా ఇశ్రాయేలీయుడే, బెన్యామీను గోత్రికుడు, అతనిలో కూడా పాతుకొని పోయింది అది. అందులో దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వారి హృదయాల్లో పాతుకొని పోయింది. ధర్మశాస్త్రం మాది, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు మా దేవుడు, మోషే మావాడు, అబ్రహాం మా పితరుడు, ఇలాంటి ఒక ఆలోచనలతో వాళ్ళు వేరు పారి జీవిస్తున్నారన్నమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది కాలం నుంచి కూడా, కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు అందరికీ దేవుడనే చెప్తుంది బైబిల్. అందుకనే లేఖనాల్లో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడి ఉంది. మరొక చోట ఏమంటే సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అన్నాడు. అంటే అన్ని జనులను వీళ్ళు రానియడంలే, అన్ని జనులను వీళ్ళు రానివ్వడంలే. బైబిల్ మళ్ళీ ఏం చెప్తుందంటే, సమస్త అన్యజనులకు నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అన్నాడు. అంటే ఇటు తన ప్రజలని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలకైతేనేమి, యూదులకైతేనేమి, బయట ఉన్నటువంటి అన్య జనాంగాలకి కూడా యేసుక్రీస్తు దేవుడే, రక్షకుడే, ప్రభువే అనే విషయాలు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉందన్నమాట. ఈ యొక్క యూదులు, ఇశ్రాయేలీలు ఒక అన్యులకి వారికి పెద్ద అడ్డుగోడ పెట్టుకున్నారు అన్నమాట. కలిసేదానికి వీలు లేనంత ఒక పెద్ద భయంకరమైన అడ్డుగోడ పెట్టుకున్నారు. వారికి అప్రాచ్యులు, అపవిత్రులు, అంటరాని వాళ్ళు, వాళ్ళతో మనకు సంబంధం లేదు అన్నటువంటి పెద్ద అడ్డు గోడ పెట్టుకున్నారన్నమాట. యేసు ప్రభు వచ్చి తన శిలువ శక్తితో ఆ అడ్డుగోడను పడగొట్టేశాడు. చపలు కొట్టి దేని ప్రైజ్. యేసు ప్రభు వచ్చి తన శిలువ శక్తితో ఆ అడ్డు గోడను పడగొట్టేశాడు. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తే మనకు అది అర్థమవుతుంది బాగా. 2వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ శక్తితో దాన్ని పడగొట్టి ఉభయులను ఏకం చేసేసాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెనకబెట్టు. ఆయన మన సమాధానమై ఉండి, చదువుమా, మీకును
మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చప్పట్లు కొట్టండి. మీకు అర్థమైంటే చప్పట్లు కూడా నేను చెప్పకుండానే కొట్టి ఉండాల. అంటే అర్థం కాలేదా? దేవుడు ఆ అడ్డు గోడని చెప్పాను. ఇప్పుడు యూదులకు, ఇజ్రాయేలీలకు, మిగతా లోకంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రమో సంబంధం లేదు అనే ఒక గోడ కట్టుకున్నారు వాళ్ళు. దేవుని చిత్తము కాని ఒక గోడను వాళ్ళు కట్టుకున్నారు. యేసు ప్రభువుని ఈ లోకానికి వచ్చి ఆ గోడను పడగొట్టాడు. హల్లెలూయా. అది ఇందాక చెప్పాను, దాని లేఖనాన్ని మీకు చూపించా. ఇప్పుడు దాని లేఖనం చదువు మరలా. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. ఇప్పుడేం అర్థమైందా ఏం చేశాడు యేసయ్య? మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. హల్లెలూయా. యూదులు ఇజ్రాయేలీలతో మనలను సమానం చేసేసాడు. చప్పలు కొట్టిదేమి. అందుకనే ఈరోజు నిజ దేవుణ్ణి స్వతంత్రంగా ఆరాధించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. అడ్డు గోడ ఉంటే ఇంకా మనము దేవుడు కాని దాన్నే లోకంలో ఆరాధిస్తూ అక్కడే పడి చచ్చుండే వాళ్ళం, నరకానికి వెళ్ళుండేవాళ్ళు. యేసుక్రీస్తు అడ్డు గోడను తన శిలువ శక్తితో పడగొట్టేశాడు. అందుకనే సమరయ స్త్రీని రక్షించినప్పుడు యూదులకు సమరయులు అంటరాని వాళ్ళు అన్నమాట. వాళ్ళు సాంగత్యం చేయరు. యేసుప్రభు శిష్యులు యూదులు ఉన్నారు. వాళ్ళందరూ యేసుప్రభు చేసేది వాళ్ళకి అర్థం కావడం లే. అసలు వాళ్ళు ఆ గలిలయకి యెరూషలేముకి అది చాలా దగ్గర దారి అన్నమాట, దగ్గర రూట్. వాళ్ళు అంటరాని వాళ్ళని వాళ్ళతో పోరు, వాళ్ళతో ఆ దారిని పోరు. కానీ యేసుప్రభు ఒక రోజున ఆ దారిని వెళ్ళాడు. వీళ్ళకి అర్థం కాదు. ఈయన పరలోకం నుంచి వచ్చానంటాడు, మరి లేఖనాల ప్రకారము యూదా గోత్రంలో పుట్టాడు, ఈయన పరలోకం నుంచి ప్రభు అంటాడు, దేవుడు మీరు పంపించిన మెస్సయ్య అంటాడు, నిజంగా యూదులకు రక్షకుడు పుడతాడు, అభిషక్తుడు పుడతాడంటే ఇతనే అయితే ఇప్పుడు మనలాగే ఎంటరాని వాళ్ళతో సంబంధం లేకుండా ఉండాలి కదా అని వాళ్ళ ఆలోచన. దేవుణ్ణి సరిగా ఎరగనటువంటి ఆలోచన. అయితే ఆ మార్గంగా పోయి అక్కడ యాకోబు త్రవ్వించినటువంటి ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. మధ్యాహ్నం దాదాపు 12 గంటల వేళ ఎవరైతే యూదులకు అంటరాని వారని బయట పెట్టబడ్డారో వాళ్ళల్లో ఒక స్త్రీ చంకన కుండ పెట్టుకొని వస్తూ ఉంది మధ్యాహ్నం వేళ నీళ్ళకి. ఆమెతో సంభాషించాడు. హల్లెలూయా. ఆమెను రక్షించాడు. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ఆమెను రక్షించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తే రక్షించబడినటువంటి ఆమె కుండ విడిచిపెట్టి తన గ్రామమైన సుకారం అనే గ్రామానికి పరిగెత్తి, హల్లెలూయా, సుకారం అనే గ్రామస్తులందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇందాక మనం విన్నాం కదా, ఆ నది ఎవరో కాదు మనమే. హల్లెలూయా. ఆ నది ఎవరు? ఒక నది గలదు, అది ఆ పట్టణంలో ప్రవహిస్తూ ఉందంటే ఆ నది మనలో ప్రవహిస్తుంది, మన ద్వారా ప్రవహిస్తుందని విన్నాం కదా ఆరాధన మెసేజ్లో. చప్పలు కొట్టండి, దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆ జీవజల బుగ్గను ఆ యొక్క సమరయ స్త్రీలో పెట్టాడో ఆ నీటి బుగ్గ, ఆ పరిశుద్ధాత్మ బుగ్గ నిండిపోయి పొంగి పొరలుతూ ఉంది, తట్టుకోలేకపోయింది. సుఖారం అనే గ్రామానికి పరిగెత్తి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు
మెస్సయ్య కాడ రండి, చూడండి అని చెప్పినప్పుడు ఒక భయంకరమైనటువంటి పాపపు స్త్రీ చెప్తా ఉంటే వాళ్ళకేం అర్థం కాల. అయితే ఆమెలో ఉన్న అభిషేకము, ఆమెలో పొంగి పొర్లినటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క శక్తి, చప్పలు కొట్టి దేని మనం ప్రైజ్ గాడ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఆమెలో నుంచి వెలువడిన శక్తి ఆ గ్రామస్తులందరినీ కదిలించింది. ఆ జీవజల ప్రవాహము వాళ్ళందరినీ చుట్టుకుంది. యేసు ప్రభు దగ్గరికి ఒక ప్రవాహములాగా వస్తూ ఉన్నారు ప్రియులారా. వాళ్ళందరూ యేసు ప్రభు చెప్పిన మాటలు విని వాళ్ళు ఈ మాట అన్నారు. 42వ వచనం చదవండి, 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్న. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు మా చెవులారా మేము విని, మా కన్నులారా మేము చూచి, ఈయన యూదులకే కాదు లోకానికే రక్షకుడని మేము నమ్ముచున్నాము. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుడు ఎలా ఆ అడ్డుగోడను పడగొట్టాడో, ఉభయులను ఏకం చేశాడో. హల్లెలూయా. ఇలాగ జరిగింది. తర్వాత పేతురుని దేవుడు అన్యుల ఇంటికి పంపబోతూ ఒక దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే పేతురు బలహీనమైనటువంటి తుంగపూస లాంటి వాడు అన్నమాట. తుంగపూస త్వరగా అదిరిపడతాడు. ఇప్పుడు పేతురుని కొర్నేలి అనే అన్యునింటికి పంపించాలన్నమాట. ఇప్పుడు తను పోవాలంటే అతనికి ఖచ్చితమైన ఒక మార్గము అతడు చూడాలి. అంటే దేవుడు అతనికి బయలుపరచాలి. అప్పుడు కానీ అతను వెళ్ళలేడు. దేవునికి సమస్తం తెలుసు కాబట్టి, పేతురు యొక్క బలహీనత తెలుసు కాబట్టి, పేతురు ఎప్పోలో ఉన్నప్పుడు ఒక విషయం జరిగింది చూడండి. 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలోకి రండి. అతడు మధ్యాహ్నం వేళ బాగా ఆకలిగా ఉన్నాడు. ఆ ఆకలి కొన్న తర్వాత అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా, 9వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దర్శనం యొక్క భావము దేవుడు అతనికి తెలియజేశాడు. ఈ దర్శనం పొంది ఆయన ఆలోచిస్తూ ఉండగా కొర్నేలి ఇంటి నుండి ఆయన కొరకు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు వాకిట్లో నిలబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నీవు సందేహించకుండా వారితో కూడా వెళ్ళు అని. అన్యుల ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు అర్థమైంది ఈయనకి ఆ దర్శనము యొక్క భావము. హల్లెలూయా. అతడు ఎవరినైతే నిషేధిస్తున్నాడో, ఎవరితో అయితే సాంగత్యం చేయడో,
ఆ అన్యులను ఇప్పుడు నిషేధించకుండా వాళ్ళను ఈయన స్వీకరించాలన్నమాట. అన్యులను స్వీకరించి వాళ్ళకు సువార్త ప్రకటించాల. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆ యొక్క పాత్రలో, ఆ దర్శనముల పాత్రలో నేలను ప్రాకే పురుగులున్నాయి, 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, ఆకాశములో ఎగిరే పక్షులు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి ఆ పాత్రలో ఉన్నాయన్నమాట. ఆ దుప్పటి లాంటి పాత్రలో వాటిని చంపుకొని తినమన్నాడు. యూదులకు, ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఏవైతే చంపుకొని తినకూడదని చెప్పాడో అవన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. దాంట్లో ఉన్నాయి. ప్రభు, ఇవన్నీ నిషేధించబడినవి కదా, ధర్మశాస్త్రంలో మీరు మాకు మోషే ద్వారా తెలియజేశారు కదా, వీటిని తినొచ్చు, వీటిని తినకూడదని. ఇవన్నీ నిషేధించబడినవి అయిపోయినాయి, వాటిని చంపుకొని తినమంటావేమిటి? అప్పుడు దేవుని స్వరము, నేను పవిత్రపరిచిన వాటిని నీవు నిషేధించవద్దు అని ముమ్మారు ఆ స్వరము పేతురు విన్నాడు. కాబట్టి వీళ్ళు అన్యులను నిషేధించారు, సమరయులను నిషేధించారు, లోకంలో ప్రతి జాతిని వాళ్ళు నిషేధించారు. మేమే దేవుణ్ణి కలిగిన ప్రజలము, మాకే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడు అంటే అసలు మాకున్నాడు, మాకే దేవుడు, అసలు లోకంలో ఉన్న వారికి ఎవరు దేవుడు లేడు. వాస్తవమే, అది మాత్రం వాస్తవమే. మనకందరికి నిజంగా యేసుక్రీస్తుని నమ్మకం ముందు మనము చేసిన పూజలు, పురస్కారాలు, మనం కలిగి ఉన్న దేవతలు, దేవుళ్ళు మొత్తము దేవుడు కాదు అనేది నిజంగా వాస్తవమే. ఇశ్రాయేలీయులకు ఎవరైతే దేవుడు అనబడ్డాడో ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, యెహోవా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, ప్రైజ్ గాడ్. అది వాస్తవమే. అయితే వాళ్ళు ఎరగనిది ఏమిటంటే, ఆ వాస్తవమైన దేవుడు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, సర్వలోకానికి దేవుడు అనే వాస్తవాన్ని వాళ్ళు ఎరగలేదన్నమాట. ఆర్ యు అండర్స్టాండ్ మీ? నన్ను అర్థం చేసుకున్నారా? అది వాస్తవం. ఇశ్రాయేలీలకు కలిగి ఉన్న దేవుడే నిజంగా దేవుడు. అయితే వాళ్ళు ఎరగనిది ఏమిటంటే, ఆ యొక్క నిజమైన ఇశ్రాయేలు యొక్క దేవుడే సర్వలోకానికి దేవుడు. ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు అనే సంగతి వాళ్ళు గ్రహించలేదన్నమాట. అదన్నమాట. అది ఇప్పుడు గ్రహింపుకు తెచ్చాడు. ఏమిటి దర్శనం అనుకునేటప్పుడు ఆయనకు అర్థమైంది. వెంటనే వాళ్ళతో మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎవరింటికైతే పోకుండా వాళ్ళు గోడ కట్టుకొని ఉన్నారో ఆ ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ గోడను పడగొట్టాడు. పేతురు జీవితంలో ఈ దర్శనము ద్వారా అడ్డుగోడను పడగొట్టాడు. హల్లెలూయా. అందరూ కలిసి ఉన్నట్టుగా చూపించాడు. అదే సంఘం. ఇప్పుడు సార్వత్రిక క్రీస్తు సంఘం, లోకం అంతట్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘము ఏ తారతమ్యం లేకుండా, అంటే ఏ వ్యత్యాసము లేకుండా అందరూ సమానంగా కలిసి నిజమైన దేవుణ్ణి ఆరాధించేదే సార్వత్రిక క్రీస్తు సంఘం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, ప్రైజ్ గాడ్. ఆ సంఘమే రేపు ఎత్తబడే సంఘం. దానికి అన్యులను కలపాలి, సమరయులను కలపాలి, లోకంలో ఉన్న సకల మనుషులను క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘంలో కలపాలన్నమాట. ఆ పని భారమే మనకు పెట్టాడు. అందుకని పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది అంటాడు. చప్పలు కొట్టి దేని మహింపండి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. క్రీస్తు కోసం ప్రాణ త్యాగం చేస్తానని. పేతురైతే క్రీస్తు కోసం భార్యను కలిగి ఉండి భార్య లేనివాడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. పేతురు భార్యను కలిగి ఉండి భార్య లేనట్టుగానే ఇద్దరు కలిసి సువార్త చేసి ఇద్దరు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహిమ. కొందరి యొక్క బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే, పౌలు గారి గురించి
సౌలు గారు కూడా తన భార్యను వదిలిపెట్టి తను తాను దేవునికి సంపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నాడు అని ఒక వాదన ఉంది. ఎందుకంటే యూదుల సన్హెడ్రిబ సభలో వివాహం కాని వాళ్ళను సభ్యత్వము ఇవ్వరంట. అందుకని యూదుల సన్హెడ్రిబ సభ్యులు ఒక సభ్యుడు ఆయన కాబట్టి ఆయనకు సభ్యత్వం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆయన వివాహితుడే. కానీ క్రీస్తు కోసం తను తాను నపుంసకుడుగా చేసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. తను కూడా రాసుకున్నాడు, నేను క్రీస్తు కోసము నన్ను నేను నపుంసకుడుగా చేసుకున్నాను అన్నాడు. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గట్టి కొట్టాల, చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మనందరి పైన మేఘము వలె ఆవరించి ఉంది. ఎందుకంటే ఆ సాక్ష్య సమూహాలను చూస్తూ వాళ్ళను నడిపించినటువంటి వాళ్లకు మనకు శిరస్సైనటువంటి క్రీస్తు వైపు చూస్తూ మనము గమ్యానికి చేరడానికి చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. ఆ విధంగా పేతురుకి అర్థమైపోయింది. ఇప్పుడు స్వతంత్రంగా వెళ్ళిపోతున్నాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళిపోయి క్రీస్తు ఎవరో ప్రకటన చేశాడండి. హల్లెలూయా. వెరీ సింపుల్ గాస్పల్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏమేమో చెప్పాలని ఏమేమో తర్జన భర్జనలు చేస్తున్నారు. ఏదో కొత్తది ఒక వింత అన్నట్టుగా ఏదో కొత్తది తెచ్చి పెట్టాలా, అక్కడిది ఇక్కడిది చదివి అంతా తెచ్చి పెట్టి భలే చెప్పాడు అనిపించుకోవాలంటున్నారు. క్రీస్తు లేని బోధ ఉప్పు లేని కూర. హలో, మనము లోకానికి ఉప్పై ఉన్నాం. హల్లెలూయా. ఏమేమో ప్రయాసపడిపోతుంది. అందులో ఇప్పుడు అంత లిటరేచర్ దొరుకుతూ ఉంది, సెల్ ఫోన్లో దొరుకుతూ ఉంది, నెట్లో దొరుకుతూ ఉంది. ఏం చేస్తున్నారంటే ఇంకా దాని ముందు కూర్చొని ఏదో సంథింగ్ ఇతనికి బాగొచ్చు బాగా తెలుసు అని అనిపించుకోవడానికి చదువుతున్నారు తప్ప క్రీస్తును స్పష్టంగా ఎరిగి ప్రకటించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అసలు అవసరమైన వ్యక్తి ఎవరు? లేఖనాలు చెబుతున్న వ్యక్తి ఎవరు? తెలుసుకోవలసిన వ్యక్తి ఎవరు? ఎవరిని వెంబడించవలసిన వ్యక్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేని బోధ ఉప్పు లేని భోజనమే, ఉప్పు లేని కూర. ఏం ప్రయోజనం? అలా అయిపోయింది లోకంలో ఈరోజు. ఏదో సంథింగ్ చెప్పాలా నూతనం. కానీ ఒక ఆయన ఒకసారి చెప్తా ఉన్నాడు, పాతాళంలో క్రిస్మస్ అంట. ఏది పాతాళంలో క్రిస్మస్ అంట? ఇది ఎక్కడ బోధ చెప్పండి? పాతాళంలో క్రిస్మస్ ఏంది? పాతాళంలో క్రిస్మస్ పండుగ జరుగుతుందా? ఎంత విడ్డూరం, ఎంత భయంకరం ఈ ప్రసంగాలు. కాబట్టి ఆలోచించండి. క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. హల్లెలూయా. అనేక లేఖనాలు ముందేసుకొని లేక నెట్ట పెట్టుకొని ఏమేమో గడించేది కాదు. క్రీస్తుని ఎరుగుటే. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. 2:3 చదవండి. నీ కుమారుడు నిన్ను ఘనపరిచినట్లు, నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తు యేసును ఎరుగుటే నిత్య జీవము. చప్పలు కొట్టి దేవుని ప్రైజ్ గాడ్. జీసస్ యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించిన అద్వితీయ దేవుడు అంటే ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. ఆ అద్వితీయుడైనటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఇది ఎరగడమే నిత్య జీవం. ఇంకేమేమో ఎందుకు చాట భారతం అంటుంటారు. వ్యర్థం. మనుషుల్ని సంతోషపెట్టడానికి, మనుషులు నవ్వించడానికి
రకరకాలుగా ఉన్నారు లోకంలో. నీవు యేసుక్రీస్తుని ఎరగకపోతే నిత్య జీవము లేదు 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 లేదు. కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. యేసుక్రీస్తు సువార్త చాలా సింపుల్ వేలో చెప్పాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన పక్షపాతి కాదు అని మొదలుపెట్టాడండి. చమలు కొట్టాలి. హల్లెలూయా. ఏమని మొదలుపెట్టాడు? చదువుతాం ఒకసారి 34వ వచనం. ఆయన ప్రసంగ ప్రారంభం చూడండి. దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు పేతురులో. దేవుడు పక్షపాతి అనుకున్నాడు. పేతురు యూదుల పక్షపాతి అనుకున్నాడు. అంటే యూదుల పక్షమే దేవుడు యెహోవా అనుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అదే వ్యక్తి? దేవుడు పక్షపాతి కాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ గాడ్. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. యూదులనే కాదు, ఇశ్రాయేలునే కాదు, ప్రతి జాతిలో ప్రతి జనులలో నీతిగా నడుచుకునే వారిని యేసుక్రీస్తునందు ఆ అద్వితీయ దేవుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా స్వీకరిస్తాడు. హల్లెలూయా అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత వెరీ సింపుల్ వే చూడండి. తర్వాత ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పేశాడు. హల్లెలూయా. ఇంకా అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంతో బోధిస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగం ఆ సువార్త విన్న వాళ్ళందరూ అన్యులు వెంటనే పెంతెకోస్తు పండుగ దినాన దేవుడు ఏర్పరచుకున్న జనులలో నుండి తాను ప్రత్యేకపరచుకున్నటువంటి శిష్యుల మీద, వారితో కూడా ఉన్న దాదాపు 120 మంది కంటే ఎక్కువ మీద పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము. హల్లెలూయా. అన్యుడైనటువంటి కొర్నేలి ఇంటిలోకి దిగి వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ గాడ్ జీసస్. కొర్నేలి ఇంట్లో ఇప్పుడు మేడగది అనుభవం వచ్చేసింది. వాళ్ళు దాదాపు 10 దినాలు వాగ్దానం కోసం ఎడతెగక స్తుతులు, స్తోత్రములు, ప్రార్థనలు, యాచనలు, ఉపవాసంతో చేస్తూ ఉంటే పొందుకున్న అభిషేకము కొర్నేలి ఇంట్లో కేవలము విశ్వాసం ఉంచినంత మాత్రముననే. ఎవరిని విశ్వాసం ఉంచినంత మాత్రాన? యేసుక్రీస్తుని, ఆయన గురించి చెప్పబడిన సువార్తను నమ్మినటువంటి ఆ అన్యుల మీదకి. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాన యూదులతో కలిసి ఉన్నటువంటి ఆ 120 మంది ఇశ్రాయేలీలలో అందరి మీదకి దిగి వచ్చిన అభిషేకము అన్యుడైన కొర్నేలి ఇంట్లో వచ్చింది. పేతురు చెప్పాడు కదా, దేవుడు పక్షపాతి తెలుసుకున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మనవలే అభిషేకం పొందినటువంటి వీరికి బాప్తిస్మం ఇవ్వకుండా నీళ్లను ఆటంకం చేయగల వాళ్ళు ఎవరు? వీళ్ళని బాప్తిస్మం ఇవ్వకుండా ఆటంకపరచకూడదు, వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చి సంఘంలో చేర్చుకోవాలి అని చెప్పాడు. అది అక్కడ రాయమని చూడండి. హల్లెలూయా. 44వ వచనం నుండి 10వ అధ్యాయము 44వ వచనం. అందరూ బైబిల్ చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతకుముందు మనం చూసింది బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత బాప్తిస్మం. హలో, ఇంతకుముందు మనం ఏమి విన్నాం? బాప్తిస్మం పొందిన తర్వాత అభిషేకం. ఇక్కడ అభిషేకం పొందిన తర్వాత బాప్తిస్మం. హల్లెలూయా. చూచారా?
కాబట్టి ఎలాగైనా సరే బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అప్పుడే మనలో పునరుద్ధాన శక్తి, క్రీస్తు పునరుద్ధాన శక్తి ఉంటుంది. రేపు మనం చనిపోయినా సరే మనలో నివసిస్తున్న ఆ యొక్క పునరుద్ధాన శక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను సమాధిలో నుంచి లేపుతాడు. మనం కూడా పునరుత్థానము చెంది ప్రభుతో కూడా యుగాయుగాలు ఉంటాం. దేవుడు అట్టి కృప మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా రబా బాబా షక్కబరబరబ ఓ రీ రామా షందరి కరవ. హల్లెలూయా. ఆలోచించండి. ఏ విధం చేతనైనా సరే తప్పకుండా బాప్తిసం పొందిన వాళ్ళంతా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. బాప్తిసం పొందకముందు అనేకులు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము అభిషేకం పొందేశాం కదా, ఇంకా బాప్తిసం అవసరం లేదు అనుకోకూడదు. కానీ ఇక్కడ పేతురు ఆజ్ఞ ఇస్తున్నాడు. బాప్తిసం పొందకముందే కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్ని భాషలు మాట్లాడి యూదులతో సమానంగా ప్రవచనాలు చెప్పినటువంటి వాళ్ళందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరందరూ తప్పకుండా బాప్తిస్మము పొందాలి. హల్లెలూయా. అలాగే జరిగింది ప్రియులరా. ఇంతవరకు పరిశుద్ధాత్మాభిషేకం పొందని వాళ్ళు పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకోవాలి. ఒకవేళ బాప్తిసం పొందకుండా మీరు అభిషేకంలో టచ్ అయి ఉంటే, అభిషేకం మిమ్మలో నివసిస్తూ ఉంటే తప్పకుండా దేవుని చిత్తానికి లోబడి బాప్తిస్మం తీసుకోవాలి. ఏ విధం చేతనైనా సరే బాప్తిస్మం తీసుకున్న తర్వాత అభిషేకం పొందాలి. అభిషేకం పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకొని అభిషేకించబడిన వాళ్ళుగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటేనే పునరుద్ధానము రేపు మనము చెందుతాము, లేకపోతే పునరుద్ధానము చెందము. పునరుద్ధానము చెందలేదంటే నరకమే. పునరుద్ధానం చెందామంటే యేసయ్యతో పాటు నిత్య జీవంలో యుగాయుగములు మనం జీవిస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలోంచి కన్ను మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రము. తండ్రి, మీ పునరుద్ధాన శక్తి, మీ పునరుద్ధాన బలం మాకు కావాలి ప్రభా. అతి శ్రేష్టమైన మీ జ్ఞానము మాకు అవసరం నాయనా. అతి శ్రేష్టమైన మీ జ్ఞానం మాకు దయచేయండి. పునరుద్ధాన బలము కలిగినటువంటి మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభా మాలో కొందరికి ఇచ్చావు నాయన. మేము అంతకంతకు పరిశుద్ధాత్మ అభిషేకంలో ఇంకా వృద్ధి చెందుటకు కృప దయచేయండి. ఇంకా పరిశుద్ధాత్మలు పాలిభాగస్తులు లేని వాళ్ళను కనికరించి వాళ్ళను కూడా ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. బాప్తిసం పొందకుండా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ బాప్తిసం పొందడానికి, బాప్తిసం పొందైనా మీ ఆత్మ అభిషేకం పొందడానికి, అభిషేకం పొంది బాప్తిసం పొందకుండా ఉంటే వారు బాప్తిసం పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎల్లప్పుడూ మీ పునరుద్ధాన శక్తిని కలిగిన వాళ్ళమై అపవాదిని ఎదిరిస్తూ, అపవాదిని మా కాళ్ళతో చితకతొక్కుతూ, మీ రాజ్యాన్ని కడుతూ మా జీవితాలు మీ యందు స్థిరపరచుకోవడానికి దుష్టుడు ఎంత చెల్లింప చేయాలని చూసినా మమ్మల్ని చెల్లింప చేయలేని విధంగా, కదలలేని విధంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి ప్రభు. మీ నమ్మదగిన హస్తాలకు మీ సంఘమైన మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ, మా శిరస్సు అయిన మా ప్రభువా మమ్మల్ని ఏలండి, మమ్మల్ని నడిపించండి, గమ్యానికి మమ్మల్ని చేర్చండి. యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ